టాలీవుడ్ వెండితెరపై కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ క్లాసిక్గా నిలిచిపోతాయి. అలాంటి వాటిలో సిద్ధార్థ్ త్రిషల జోడీ ఒకటి. దాదాపు 2 దశాబ్దాల క్రితం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రంలో ప్రేక్షకులను మాయ చేసిన ఈ జంట ఇప్పుడు మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కొత్త సినిమా కోసం దిల్ రాజు ఒక ప్రతిభావంతుడైన కొత్త దర్శకుడిని రంగంలోకి దించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం ప్రధానంగా విదేశీ నేపథ్యంలో సాగే ఒక అందమైన ప్రేమ కథగా ఉండబోతుందని, ఇందులో సిద్ధార్థ్ త్రిషలతో పాటు మరో యువ జంట కూడా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. వింటేజ్ యూత్ కు ఈ జోడీని మళ్లీ చూడటం ఒక పెద్ద సర్ప్రైజ్ గానుంది. ప్రస్తుతం హీరో సిద్ధార్థ్ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక దిల్ రాజుతో సిద్ధు చేసిన బొమ్మరిల్లు ఎలాంటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి దిల్ రాజు మళ్ళీ సిద్ధార్థ్ కు ఒక సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని పక్కా ప్రణాళికతో ఉన్నారు. మరోవైపు త్రిష సినిమాలకు స్వస్తి పలుకుతున్నారనే పుకార్లు వైరల్ అవుతున్న వేళ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగులో పాటు తమిళంలో కూడా ఏకకాలంలో నిర్మిస్తారా లేదా డబ్బింగ్ చేస్తారా అనేది త్వరలోనే తేలనుంది.